హలో, వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్ వంటలకి స్వాగతం. ఇవాళ నేను ఏందమ్మా వాసంత ఒకటేసారి ఏకంగా గిన్నెకి వచ్చేస్తుందని చూస్తున్నారా. ఈరోజు యూట్యూబ్ వంటల్లో పెట్టడానికి చింత చిగురు చికెన్ కర్రీ చేసి మీకు చూపించబోతున్నాను. అందుకని చిన్నప్పటి నుంచి మహిళల్లో చేసే ఇదిగా, తర్వాత నేను చేసే ఇదిగా ఒకే రకంగా ఉంటుంది. అందుకని ఆ పాకం ఆ స్టైల్లో మీకు చూపించడానికి ఈ చింత చికెన్లో వేసి వండేస్తాం. ఇంకెందుకు, చూసేయండి. ముందుగా చింత చిగురు కడిగేశానండి. దీన్ని ఇప్పుడు ఇట్లా అనేస్తే చిన్నదైపోద్ది. దీనంతా దూసి చేసేదానికన్నా లేతాకైంది, ఎగడాలుగా ఉంది. చిన్నదైపోతాయి ముక్కలు, దీనిలో పీస్ ఏరలేవు. మళ్ళీ ఎనిపేస్తాం కదండి, అందుకని అంత ఇది ఉంది. దాంట్లోకి 2 నీళ్ళు పోసా. ఒక 3 నోటాలు పోసారనుకోండి, బాగా ఉడకబెట్టాలి కదండి. ఇవ్వండి, పచ్చడికాయలు వేసాను. బాగా 15 కాయలు దాకా వేసా. పచ్చిమిరపకాయ, కొద్దిగా పసుపు పడేసాను. స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు ఈ స్టవ్ కూడా వేస్తాను. చిన్న దబర పెడదామా పెద్దది పెడదామని ఆలోచిస్తున్నాను. ఈ దబరే పెట్టాలనుకున్నానండి. అందరికి బాగా కనపడాలి కదండి.
అల్లం పేస్ట్ వేసానండి. కరేపాకు కాడ ప్రసాదించిన గొప్ప వరం నీరు. ఇది ఎంతో స్వచ్ఛమైన నీరు. ఒకే ఒక్క బోర్తో ఇంత పెద్ద ఇన్ని పనులు పూర్తి చేశారు. ఇక్కడ పసుపు, 7 అందమైన పార్కులు, వెంచర్ మధ్యలోనే సహజ సిద్ధమైన ఒక సెలయేరు. పచ్చరికాయలు మరిగన్ని వేసాం కాబట్టి చింతచిగురులో పచ్చరికాయలు మరిగన్ని వేసాం కాబట్టి మిరప్పొడి కొద్దిగా వేస్తున్నాం. అంటే కొద్దిగా వేయగదు, ఒక స్పూన్ 2 అరలు వేసేసా. వైవిధ్యమైన ప్రకారం రక్షణకే కాదు, చూడడానికి ఒక గాంభీర్యం, ఒక సౌందర్యం. ఎదురుగా 7 ఎకరాల్లో సెలయేరుతో కూడిన పార్క్ ఉప్పు ఒక స్పూన్ వేసా, తీర్చిదిద్దబోతున్నారు. ఒక రవ్వ వేసా. అయితే దాంట్లో వేయనమాట. ఇప్పుడు అసలు పాయింట్. తగ్గితే అప్పుడు కూరలో వేసుకుంటాం. ఉప్పు కానీ మనతో పాటు మన ప్లాన్ కూడా అందుకే ఈరోజు సాఫ్ట్వేర్ యూత్ జడ్జి తరం కూడా స్వర్గసీమ వెంచర్లలో ఫ్లాట్లు కొంటున్నారు. చేస్తాడు దోస్తి లేవాలంటే ముహూర్తం, తినాలంటే ముహూర్తం, ఆఖరికి బంగారు పెట్టాలంటే ముహూర్తం, నమ్మాలంటే ముహూర్తం, లేవాలంటే ముహూర్తం, చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ముహూర్తం. చూడకుండా అంతసేపు నీళ్ళు పైనే పోసా. 5 నవటాకులు దాకా పోసేసా. నవటాకు గ్లాస్ అనుకోండి, దాంతో 5 నవటాకులు పెట్టేది నీళ్ళు పోసేసి. ఇది 3 గ్లాసులు పట్టద్ది నవటాకు. దీంతో 1.5 పోసా. అంతసేపు కన్నా మీకు చేస్తాను. గ్లాస్ తోటి 3 గ్లాసులు 3 నవటాకులు పట్టద్ది ఈ గ్లాసు. దీంతో 1.5 గ్లాసు పోసారంటే దగ్గర దగ్గర 5 నవటాకులు దాకా పోసినట్టే. సిరులసీమ, సుకేతన, అమేయ, ఇప్పుడు విభవ. ఇవి అద్భుతమైన వెంచర్లు ఒకదాని వెంట ఒకటి వస్తుంది. చింత చిగురు ఉడికిపోయింది. మూత పిడేస్తున్నా, స్టవ్ కట్టేసాను. ఇవి నీళ్ళు కాగాలి. నీళ్ళు తెగితే చికెన్ వేయాలి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే నీసు వాసన వస్తుంది. చికెన్ ఉడికేటప్పుడు ఎప్పుడైనా సరే నీళ్ళు చల్లకపోతే పక్కన పొయ్యి మీద కాసి వేడి చేసి పోసుకోండి. చల్లటి పోస్తే నీసు వాసన రాగుతూనే ఉంటుంది. మరీ నాటుకోడి మరీ జాస్తి నీళ్ళు చల్ల నీళ్ళు తగిలేకపోతే నీసు వాసన వస్తుంది. వేడి నీళ్ళల్లో కూర వేసుకోవాలి. తగ్గినప్పుడు వేడి నీళ్ళు కాసి పోసుకోవాలి. అర్జెంటుగా దీంట్లో ఒక 2 నీళ్ళు పోయాలంటే వేడి నీళ్ళు కాసి పోసుకోవాలి. స్టవ్ ఆపేసి పక్కన వేడి చేసుకోవాలి. దీంట్లో కూడా తగ్గితే ఒక రవ్వ చిగురులో ఒక 2 నీళ్ళు అయిపోసేస్తాం. ఇదిగోండి నీళ్ళు తెలుతుండయి.
మూత పెట్టేశాను. చికెన్ ఉడికేసిందండి. ఇదిగోండి చింతచీగురు ఉడకబెట్టేసేసాను. చింతచీగురు ఉడకబెట్టాక నీళ్ళు చూడండి ఎర్రగా వస్తాయి. చింతగింజకు తొక్కులు నానబడితే ఎట్లా ఎర్రగా వస్తాయి అంటే చింతచిగురు ఎర్రగా ఉంటుంది. ఇదిగోండి చింతచిగురు, పచ్చరకాయలు, చింతచిగురు. ఒక్కరూ ఉప్పు వేయాలి. ఆదర్స్ బాగుండండి, నీళ్ళుగా లేకుండా బాగుంది. అదర్స్ చింతచిగురు చికెన్ కుర్మా, దీని కుర్మా కూడా అనొచ్చు. చికెన్ కర్రీ, చింతచిగురు చికెన్ కర్రీ. స్టవ్ కూడా ఆపేస్తున్నారండి. రెడీ, ఓకే రెడీ. చింతచిగురు చికెన్.
చెప్పనే అదుర్సు అంత బాగుంటుందో చికెను చింతచిగురు రెండు కాంబినేషన్ అదుర్సు కలిపి వండేసేస్తే అంత బాగుంది. ప్రతి ఒక్కరూ తిరిగి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పానని కాదు, నేను వండానని కాదు, ఎవరు వండుకున్నా నేను చూపించినట్టు అదుర్సు. సరేనా? చాలా బాగుంది, అంతింత కాదు, చాలా బాగుంది. చాలా బాగుంది. చికెను చింతచిగురు కలిపి ప్రతి ఒక్కరూ వండుకోండి. కొందరికి తెలుసు వండుకునేది, కొందరికి తెలవని వాళ్ళే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వండుకోండి, టేస్టే అదుర్సు. అటు వండుకున్నారంటే చింతచిగురు ఉన్నంత కాలం అందరూ వండుతానే ఉంటారు. చాలా బాగుందండి. నేను వండానని కాదు, నేను చూపించాలని నా వీడియోని కాదు, చాలా బాగుంది, చాలా బాగుంది. చింతచిగురు వేసి వండుకుంటే అదుర్సు. మా ఈ ప్రోగ్రాము మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొన్ని వంటలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. హ్యాపీ హ్యాపీ